ప్రకాశం జిల్లా కామేపల్లిలో ఆర్టీసీ మహిళా కండక్టర్పై అదే గ్రామానికి చెందిన పత్తిపాటి హరిబాబు చేసిన దాడి కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లా కందుకూరు ఆర్టీసీ డిపో నుండి కొండేపి నియోజకవర్గం కామేపల్లి వరకు బస్సు సర్వీస్ ఉంది. ఆ బస్సులో శుక్రవారం విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ సిహెచ్ సుభాష్నిపై కామేపల్లి గ్రామానికి చెందిన పత్తిపాటి హరిబాబు మద్యం సేవించి దాడికి దిగాడు. కందుకూరు నుండి కామేపల్లికి వెళ్లిన బస్సు తిరిగి కందుకూరు వచ్చేందుకు కామేపల్లి బస్టాండ్లో రివర్స్ చేస్తుండగా పత్తిపాటి హరిబాబు అనే వ్యక్తి మద్యం సేవించి బస్సుకు అడ్డుగా తన జీబును ఉంచి బస్సు వెళ్లేందుకు వీలు లేదంటూ బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో బస్సు వెళ్ళాలి, పక్కకు జరుగు అని అన్నందుకు బస్సు డ్రైవర్ రెడ్డమ్మ, కండక్టర్ సుభాష్ నీలపై దాడికి దిగాడు. మహిళని కూడా చూడకుండా ఉల్పాషలాడుతూ మహిళ వెంటపడి మరీ దాడికి దిగాడు. భయప్రాంతులతో ఆ మహిళా కండక్టర్ అతనికి దూరంగా వెళ్లిపోతున్న పత్తిపాటి హరిబాబు ఆమె వెంటపడి మరీ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన మహిళా కండక్టర్ కందుకూరులోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా సిపిఐ నాయకులు, నెల్లూరు జిల్లా సిపిఐ నాయకులు కందుకూరు ఏరియా వైద్యశాలకు వెళ్లి ఆమెను పరామర్శించారు. సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు దారుణమని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం చర్యలు చేపట్టి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం సాగిస్తామని ఆయన అన్నారు. మహిళా కండక్టర్ను పరామర్శించిన వారిలో సిపిఐ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పోగూరి మాలకొండయ్య, కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య, ఏఐటియుసి నాయకులు యాసిన్, జిపి రామారావు, నెల్లూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంఎస్ఎస్ రాజు, కొండలరావు, మస్తాన్ వలి, బాబురావు, ఎస్టీయు రాష్ట్ర నాయకులు సిహెచ్ ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కందుకూరు డిపో కండక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నిన్న 4:30 కామేపల్లి సర్వీస్ చేస్తున్నప్పుడు కందుకూరు టు ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుంచి కామేపల్లి మీదుగా వద్దినేనిపాలెం వెళ్ళి సర్వీసు మరి కామేపల్లి సెంటర్ కోడల వద్ద ప్రయాణికులు దించే సమయంలో దించి మళ్ళీ బండి మూవ్ అవుతున్న వేళలో అనుమానంగా అంటే తెలియని వ్యక్తి బస్సు లెఫ్ట్ టైర్ కింద పడుకొని మరి తాగిన మత్తులో పడుకున్నాడో ఎలా పడుకున్నాడో నాకైతే తెలుస్తాం. మరి ఓల్డేనని చెప్పంగా బస్సు ఆపేశారు. కిందికి దిగి చూస్తే బస్సు టైర్ దగ్గర పడుకొని మరి పక్కకు వచ్చేసేయండి, బస్సు టైర్ కింద పడుకోబుద్ది కదా, మరి పక్కకు రండి అంటే ఏం చేస్తారు మీరు ఆర్టీసీ వాళ్ళు, నేను అలాగే పడుకుంటానని మళ్ళీ బస్ టైర్ కింద అలాగే పడుకున్నారు సార్. తను గట్టిగా ఖండించి పక్కకి రమ్మని పిలవడంతో మీ ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు, నన్ను తొక్కిస్తారా, తొక్కించుకొని వెళ్ళిపోండి అని చెప్పి అసభ్యకరమైన పదజాలాలతో నన్ను తప్పుగా మాట్లాడాడు. అలా సరే కండక్టర్ ఇబ్బంది పెడుతున్నారు కదా అని డ్రైవర్ దిగి రావడంతో వీడియో కూడా తీస్తున్నాం సార్. అతన్ని ఆ తీసే టైంలో నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఇస్త్రీగా దూరంగా పడవేశాడు. అతను కాలుతో చేత్తో నా చెస్ట్ మీద, స్టమక్ మీద తన్నడం జరిగింది. భయాందోళనగా నన్ను పరిగెత్తించి వెంటబడి కొట్టడం, పరిగెత్తించడం, కొట్టడానికి పైకి దూకడం, అసభ్యంగా మాట్లాడడం, డ్రైవర్ని అడ్డం వస్తే డ్రైవర్ని పట్టుకొని కాలుతో తన్నడం, తన చెట్టు పట్టుకొని లాగడం, చాలా తప్పుగా బిహేవ్ చేశారు సార్. కందుకూరు ఆర్టీసీ డిపోకు సంబంధించిన బస్సు కామేపల్లి రూట్లో తిరుగుతున్న బస్సులో కండక్టరు సిహెచ్ సుభాష్ని అనే ఆమెని కామేపల్లి సెంటర్లో బస్సు ఆగి మళ్ళీ కదలడానికి బయలుదేరుతున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి బస్సుకి టైర్కి అడ్డంగా పడుకొని బస్సును కదలనివ్వకుండా చేశాడు. కండక్టర్ వెళ్ళి, లేడీ కండక్టర్ ఆమె సుభాష్ని, కండక్టర్ వెళ్ళి బస్సు వెళ్ళాలయ్యా నువ్వు పక్కకు లేమని ఎంత వారించినా అతను లేకపోగా లేపిన ఆమె మీద తీవ్రమైన దాడి చేశాడు. కాళ్ళు చేతులతో గుండెల మీద తన్నటం, ఆమెను విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు పరిగెత్తించి కొట్టడంతో పాటు కండక్టర్ మీద దాడి జరుగుతుంటే అడ్డం పోయిన డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది. గ్రామంలో కామేపల్లి గ్రామస్తులు అదేదో తిరణాల ప్రేక్షకులుగా చూస్తున్నారు తప్ప దాన్ని ఎవరు నివారించడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది.
బస్సు కండక్టర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇది మహిళల మీద దాడి, ఇది తీవ్రమైన దాడిగా పరిగణించాలి. అలాగే ఆర్టీసీ ఒక ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు దాన్ని గట్టిగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా, మహిళా కండక్టర్లుగా వాళ్ళందరూ ఈరోజు పనిచేసే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు. అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి ఎవడైనా, వాడు ఎంతటి వాడైనా వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, అతని మీద కేసు నమోదు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే తగిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా డిఎంతో పాటుగా ఎండీ గారు కూడా దీని మీద ఈ చర్యని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వ పరంగా ఆ అమ్మాయికి సహాయం చేయటమే కాకుండా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం తగిన చర్యల్ని, తగిన కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆమె మీద దాడిని మేము ఏఐటీసీగా, సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి పునరావృతం కాకుండా భవిష్యత్తులో చూసే బాధ్యత ప్రభుత్వం మీద, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదని చెప్పి ఆ బాధ్యతని అధికారులు ఎక్కడా పనిచేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కండక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు సర్వీస్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సుభాష్ల మీద దాడి చేసిన వ్యక్తి మీద వెంటనే కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, దాన్ని శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దౌర్జన్యపూరితంగా దాడి చేయటం, మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దాడి చేయటం అనేటువంటిది దౌర్జన్యపూరితమైనటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం. వాళ్ళపైన శాడిస్టు పద్ధతుల్లో ఆయన వ్యవహరించాడు. సైడ్ తీస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నాడు. తన షర్టుని ఇప్పి ఒంటికి కట్టుకొని రవిడీలాగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. బెయిల్ ఇవ్వకోకుండా అతని మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆమెకు రక్షణ కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్పి సుభాష్ని ఆర్టీసీ కండక్టర్ గారి మీద, మహిళా కండక్టర్ మీద దాడి చేయడం మహిళా కామేపల్లిలో చాలా దారుణమైన విషయం. ఈ విధంగా ఉదయం 7 కామేపల్లి నడి సెంటర్లో దాడి చేస్తుంటే అక్కడ ప్రేక్షకుల్లాగా జనం ప్రేక్షక పాత్ర వహించే కానీ అడ్డం తీయడానికి కూడా వెళ్ళలేదు. అడ్డం తీయడానికి వెళ్ళిన డ్రైవర్ గారి మీద కూడా దాడి చేశాడు. ఇలాంటి ఉన్మాదులు తయారైనప్పుడు పోలీసులు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి తగిన శిక్ష అయిపోతే భవిష్యత్తులో ఏ ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయలేరు, మహిళా కండక్టర్లు అసలు ఉద్యోగమే చేయలేరు. ఈ చర్యని మేము ఎస్టీయూగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతంగా కాకుండా చూడాలని చెప్తూ ఎస్టీయూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. మరి నిన్న ఉదయం కామేపల్లి దగ్గర జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది. ఆ సంఘటన చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఒక డ్యూటీకి వెళ్ళిన డ్రైవర్ కండక్టర్ గారిని ఒక సైకోలాగా వెంబడించి తరిమి కొట్టారంటే ఈ సమాజం ఇడిపోతుంది, అర్థం కాలేదు. మరి ఆ అమ్మాయికి హై బీపీ వచ్చింది, భయపడింది. అమ్మాయి కానీ కొద్దిసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళనుంటే అమ్మాయికి పారాలసిస్ వచ్చాడని డాక్టర్ గారు చెప్పారు. మరి అంతమంది ఉండి కూడా అతనికి భయపడి ఎవరో దగ్గరికి రాలేదు. మా డ్రైవర్ గారు ధైర్యం చేసి అతనికి ఎదురు నిలబడగా అతన్ని గుండెలు బయదన్నాడు. అమ్మాయిని కూడా లేడీ అని చూడకుండా అమ్మాయిని చెప్పరాని చోట కొట్టడం జరిగింది. మరి వారు వెంటనే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ సైకో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండే ఫ్యాన్లు, లైట్లు మొత్తం పగలగొట్టారంట. మరి ఈ విషయాన్ని వెంటనే మా నాయకులు తెలియజేశారు. మేము మా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ గారికి తెలియపరచగా వారు వెంటనే స్పందించి గౌరవనీయులు ఎండీ గారికి తెలియజేశారు. మరి ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేసి జీవితాంతం బయటికి రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, పబ్లిక్లో డ్యూటీ చేసే మహిళా కండక్టర్లకు రక్షణ కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీగా కోరుతున్నాను.